ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల 25వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల 25వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ కండరాల నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఈ కడుపుకి సంబంధించిన సమస్యలు కానీ, జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు కానీ ఎక్కువగా బాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఖచ్చితంగా మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ, ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ సజ్జనంత వరకు శుచి శుభ్రతలో ఉన్న ఆహార పదార్థాలని, ఆహార పానీయాలని తీసుకోవడం అనేది శ్రేయోదాయకంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది కానీ, ఏదో ఒక రకమైన సమస్య కానీ, ఏదో ఒక రకమైన ఇబ్బంది కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మీరు ఎక్కువగా ఆందోళన చెందకుండా, ఎక్కువగా వర్రీ అయిపోకుండా, మీరు పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే చాలా వరకు కూడా సమస్యలన్నీ కూడా తీరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఆర్థిక పరంగా కూడా ఈ రోజున మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున మీరు ఎవరికి కూడా షూరిటీ సంతకాలు కానీ, లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో హామీలు కానీ, లేకపోతే ఆర్థికపరమైన విషయాల్లో మీరు కొంచెం హామీ సంతకాలు కానీ ఇలాంటివి ఏవి కూడా చేయకుండా ఉండడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ అలా కనుక చేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మీ కుటుంబ సభ్యులతో, మీ బంధువులతో సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మాట పట్టింపులు కానీ, అభిప్రాయ భేదాలు కానీ, ఇతరితర సంఘటనలు కానీ మీకు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ రోజున మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అవుతుంది. ఎదుటివాడు ఏదన్నా అనుకోనివ్వండి, మీ గురించి ఏదన్నా అనుకోండి, ఏదన్నా తప్పుడుగా అనుకోనివ్వండి, తప్పుగా మిమ్మల్ని అర్థం చేసుకునివ్వండి, అయ్యేం పట్టించుకోవద్దు. వాళ్ళు తప్పు మాటలు మాట్లాడని మీరు ఇంకో 2 మాటలు మాట్లాడితే అక్కడ ఖచ్చితంగా కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి. దానివల్ల ఏంటంటే ఈ ప్రశాంతత కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటివాడు ఏం మాట్లాడినా కూడా మీరు ఏమేం పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోతే చాలా వరకు మేలు చేస్తుంది. ముఖ్యంగా మీ బంధువులతో, మీ కుటుంబ సభ్యులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మరి వాహనాలు నడిపేటప్పుడు విద్యార్థులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ వీళ్ళంతా కూడా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్తగా ఎట్టి పరిస్థితుల్లో మీరు వాహనాలు నడపొద్దు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సెల్ ఫోన్స్ చూస్తూ, సెల్ ఫోన్స్ మాట్లాడుతూ ప్రయాణాలు చేయకండి. దానివల్ల చిన్న చిన్న ప్రమాదాలు కానీ, ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే పేరెంట్స్ కూడా తమ పిల్లలకి బళ్ళు అప్పగిచ్చేసాం, కార్లు అప్పగిచ్చేసాం, స్కూటర్లు అప్పగిచ్చేసాం అని అనుకోకుండా వాళ్ళని కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసేటట్టుగా మీరు కొంచెం జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది.
ఆర్థిక పరంగా ఈ రోజున మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి, దృష్టి పెట్టాలి, చదువు మీద ధ్యాస పెట్టాలి. మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి, కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఇతర వ్యాపకాల జోలికి వెళ్ళకూడదు. చదువు మీదే దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు ప్రతి విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఏదో ఒక రకమైన భయం, బాధ మిమ్మల్ని వెన్నంటి వేధించడానికి అవకాశం ఉంటుంది. ఆ భయాలన్నింటినీ పక్కన పెట్టి మీరు ఆత్మవిశ్వాసంతో, చిత్తశుద్ధితో కనుక మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు పూర్తి చేసుకుంటే కనుక చాలా వరకు కూడా మీకు సానుకూలమైన ఫలితాలు, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కృషిని మీరు విడిచిపెట్టద్దు, మీ యొక్క వర్క్ని విడిచిపెట్టద్దు. కష్టపడి పని చేయండి. మిగతా వ్యాపకాలు, మిగతా విషయాలన్నీ కూడా పక్కన పెట్టండి. కష్టపడి పని చేయండి. దానివల్ల చాలా వరకు సానుకూలమైన ఫలితాలే రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున మీ కుటుంబ సభ్యులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా సాధ్యమైనంత వరకు ప్రతి విషయంలో కూడా మీరు కొంచెం వివాదపూరితమైన ధోరణి కాకుండా సర్దుకుపోయే మనస్తత్వంగా మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ, శ్రామిక రంగాల్లో ఉంటున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా కూడా ఈ రోజున ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, అలాగే ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున మీరు కొంచెం ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండటం మంచిది. కృషి మీదే దృష్టి పెట్టడం మంచిది. హార్డ్ వర్క్ మీదే దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే విష్ణుదేవునికి సంబంధించిన ఆలయాలని మీరు సందర్శించడం వల్ల చాలా వరకు కూడా మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయలేకపోతే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని మీరు పఠించడం వల్ల కూడా చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.